206 మెట్లు ఘనమైన చరిత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నవరం, తెలంగాణలో గూడెం సత్యనారాయణ స్వామి. ఎటు చూసినా వేల సంఖ్యలో భక్తులు కనబడుతున్న పరిస్థితి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఇటు దండపల్లి మండలంలోని అన్నవరం స్వామి టెంపుల్ అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి. సత్యనారాయణ స్వామి టెంపుల్లో వాస్తవికాలు ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. అంతపాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటమ్మా? గుడిపేట నుండి వచ్చినాం మేము, ఇద్దరం ఫ్రెండ్స్. మెట్ల పూజ చేసుకున్నాం, కార్తీక దీపాలు వెలిగించినాం మేము. ఏంటమ్మా, ప్రత్యేకత ఏంటి ఈ టెంపుల్ ప్రత్యేకత? అంటే కార్తీక మాసంలో కంపల్సరీ చేసుకుంటే మంచి జరుగుతుందని అంటారు అందరూ. మేము కూడా అట్లనే అని ప్రతి ఇయర్ చేసుకుంటాం. మేము మెట్ల పూజ చేస్తాం. ఎప్పుడు వచ్చారమ్మా ఇడికి? మేము 10:30 అయింది. బాగా మంది భక్తులు ఉన్నారు, బాగానే ఉన్నారు. అందరూ మెట్ల పూజ చేసుకుంటారు. ఎట్లుంది సౌకర్యం? ఎట్లుంది? బాగానే ఉంది. ఇది 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 పరిస్థితి. ఒకసారి మాట్లాడు. ఏం పేరమ్మా? నా పేరు నిహారిక. ఏంటమ్మా, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము మెట్పల్లి, మల్లాపూర్ మండల్, సిరుపూర్. ఎట్లుందమ్మా? బాగుంది. మాది ఇదే ఈ దేవుడు, మేము ఇక్కడే నమ్ముకుంటాం. బాగుంటుంది ఇక్కడ, నమ్మకం బాగా ఇక్కడ అందరికీ. ఎవరు ఏ మొక్కులు ఏ కోరికలు సత్యమైన దేవుడు, సత్యమైన దేవుడు, అన్ని విధాలా బాగుంటుంది. మాకు బాగా నమ్మకం ఇది దేవుడు. మేము ఎప్పటికప్పుడు దర్శనం కూడా వస్తాం అప్పుడప్పుడు కూడా. అన్నవరం ఎట్లనో ఇక్కడ అక్కడ ఫస్ట్, ఇక్కడ సెకండ్ లాగా అనుకుంటాం అందరం. ఒకసారి ఉంది మాట్లాడే. ఎక్కడి నుండి వచ్చినామా? ధర్మారం అండి సార్. ఇక్కడ కార్తీక దీపం పెట్టినామా? కార్తీక దీపం ప్రతి ఇయర్ పెడతా సార్. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కంటిన్యూగా పెట్టుకుంటూ వస్తున్నా. కార్తీక పౌర్ణమి లాస్ట్ వరకు, కార్తీక మాసం లాస్ట్ వరకు ప్రతి ఇయరు కార్తీక దీపం వెలిగించిన తర్వాతనే నాన్ వెజ్ తింటా సార్. దేవుని నమ్ముకుంటే చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి సార్. ఈ సంవత్సరం కూడా చాలా ట్రబుల్ వచ్చింది, నాకు ఆపరేషన్ అయింది. అయినా కూడా స్వామివారిని నమ్ముకున్నా, నాకు కూడా మంచిగా అనిపించింది. ఇప్పుడు లాస్ట్ వీక్లో వచ్చిన సార్. ఎప్పుడైనా ఫస్ట్ వీక్లో వస్తా. అన్నవరం ఎట్లనో ఈ దేవుడు కూడా అంతే సార్. చాలా బాగుంటుంది ఇక్కడ. అన్నిటికీ మేలు మంచిగా జరుగుతుంది. ఇది పరిస్థితి. అన్నవరం మొదటిదైతే తెలంగాణలో గూడెం సత్యనారాయణ స్వామి మరో దేవుడని చెబుతున్న పరిస్థితి. ఏ కోరికలు కోరినా వెంటనే అయిపోతాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కోరికలు కోరితే కొంగు బంగారంగా పనులు అయిపోతాయి. ఇటు తెలంగాణనే ఈ టెంపుల్కి, తెలంగాణలో ఇది ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ టెంపుల్ వేల సంఖ్యలో ఇక్కడికి ప్రత్యేక దర్శనాలు చేసుకుంటారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో అండి. మేము సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తాము. మా కోరికలు తీర్చడానికి ఈ స్వామి మమ్మల్ని సంవత్సరానికి ఒకసారి రప్పించుకుంటాడు ఇక్కడికి. ఈ సంవత్సరం రాలేకపోతున్నాము అని అనుకున్నాం. అనుకోకుండా మాకు నిన్న సేవ వచ్చినాం. సంతోషంగా ఉంది. ఎప్పటికీ సంవత్సరానికి ఒకసారి వస్తాం మేము ఇక్కడికి. ఈ రకంగా ఇవాళ సేవ చేయడానికి భాగ్యం వచ్చింది మాకు. సత్యనారాయణ స్వామి టెంపుల్కు ప్రత్యేకమైన మహిమ ఉంటుందని చెప్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడేది. ఎక్కడి నుంచి వచ్చినామా? మాది కరీంనగర్ అండి. మీ టీమే ఉన్నట్టు? టీము మా 10 మెంబర్స్ టీము. ఇక సేవ ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. అన్నవరం లాగానే ఉంది ఇక్కడ కూడా గూడెం. తెలంగాణలో చాలా వరకు భక్తులు బాగా అయ్యారు కాబట్టి ఇక మేము సేవ వాళ్ళు కూడా వస్తున్నాం అండి. ఏందమ్మా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి చెప్పండి? అందరు కోరిక తీరాలని, మంచి జరగాలని అందరు వచ్చి చేసుకుంటారు ఇక్కడికి కార్తీక మాసంలో. ఎంతమంది వచ్చారు మీ టీము? 10. దీపం పెట్టిందా మరి? పెడతాం. మా సేవ డ్యూటీ అయిపోయిన తర్వాత మేము కూడా మొక్కులు తీర్చుకొని వెళ్తాం. ఎంతమంది వచ్చారు? మాది 10 మెంబర్స్. ఇది పరిస్థితి. అంటే చాలా దూరతీర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి సేవకస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు మనం చూపెట్టచ్చు, అంతా కోలాహలంగా మారిన పరిస్థితి కనబడుతుంది. గూడెం సత్యనారాయణ స్వామి, రమా సత్యనారాయణ స్వామి టెంపుల్కు
వేల సంఖ్యలో భక్తులు హాజరైన పరిస్థితి కనబడుతుంది. హాజరై ఇటు ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రధానంగా ఈ టెంపుల్కి సంబంధించి ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాత్మకంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి గాను కొంత ఒక ఫీజు ఉంటుంది. అంటే ఆ ఫీజు టెంపుల్ ఎండోమెంట్ నిర్ణయించిన విధంగా ఆ ఫీజు కట్టిన తర్వాత అన్ని సామాగ్రి ఇస్తారు. అన్ని సామాగ్రి మధ్య ఆ పూజ ప్రత్యేక సామాగ్రి మధ్య ఈ ప్రత్యేక పూజ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా చివరి సోమవారం కావడంతో భక్తులు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు టెంపుల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో చూపెడదాం. మనతో పాటు సంపతయ్య గారు ఉన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ప్రత్యేకతలు ఏంటి, ఎంతమంది భక్తులు హాజరై ఉంటారో ఒకసారి తెలుసుకుందాం. ఏంటి గురుగారు, ఈ తెలంగాణలోనే ఇది ఒక ప్రత్యేక ప్రసిద్ధిగాంచిన టెంపుల్, దీని ప్రత్యేకత ఏంటి, అసలు ఏంటి పరిస్థితి? జై శ్రీమన్నారాయణ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితదం విశ్వమ్యేన తస్మై నమో నమః. దేవాలయము పూర్వము మా తాతగారైన గోవర్ధన పెరుమాళ స్వామి గారు ఇక్కడ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ ద్వాదశి రోజున స్వామివారి యొక్క ఆలయం ప్రతిష్ట గావించబడి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఇక్కడ చాత్తాద శ్రీ వైష్ణవ ఆచార సాంప్రదాయ అనుసారంగా అర్చనాది ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసము పురస్కరించుకొని చాలామంది భక్తులు ఇక్కడ మన పక్కనే గోదావరి నది ప్రవహిస్తుండడం వల్ల ఆ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వారి మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలా అధిక సంఖ్యలో జరుగుతాయి. కొత్తగా పెళ్ళైన జంటలు కానీ తర్వాత కొత్తగా గృహప్రవేశం చేసుకున్న వాళ్ళు కానీ దేవాలయానికి వచ్చి ఇక్కడ వ్రతం చేసుకోవడం, దంపతులు వ్రతం ఆచరించడం అనేది విశేషమైనటువంటి ఒక విషయం. మాఘశుద్ధ ద్వాదశి రోజున ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే కార్తీక శుద్ధ ద్వాదశి గోధూలిక సుముహూర్తమున ఇక్కడ తులసి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరుసటి రోజు అగ్నిప్రతిష్ఠ త్రయాణిక హవనం నిర్వహించడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మహాపూర్ణాహుతి ఇచ్చి ఉత్సవం ముగించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఏంటి గురుగారు, అంటే దీని ప్రత్యేకత ఏంటి? అంటే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నవరం, మన దగ్గర గూడెం సత్యనారాయణ స్వామి, అంతా కూడా ఈక్వాలిటీ ఉంటుంది, అంత ప్రత్యేకత ఉన్న ఒక టెంపుల్గా చెప్పండి. ఇక్కడ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఎట్లాగైతే ఫేమస్గా చెప్పుకుంటారో మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇది మనకు మరో అన్నవరంగా ఏకైక దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక దేవాలయము. ఇక్కడ మనం భక్తులు వ్రతం ఆచరించే విధానం కూడా వచ్చే భక్తులకు మనం ఒక సపరేట్ వాళ్ళకు పీట వేసి ఆ పీటను అలంకరించి అక్కడ నవగ్రహాలు కానీ తర్వాత అష్టదిక్పాలకులు పంచలోక పాలకులు ఇట్లా పీటను అలంకరించుకొని స్వామివారికి చిన్న ఆ వ్రతం ఆచరించే భక్తులకు ఒక విగ్రహం కూడా ప్రొవైడ్ చేస్తాం మనం దేవస్థానం తరఫున. ఆ విగ్రహానికి విశేషంగా మంచిగా పంచామృతంతో అభిషేకం చేస్తారు. అట్లాగే 5 కథలు కూడా భక్తులు శ్రద్ధగా వింటుంటారు. తర్వాత వాళ్ళకు ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత స్వామివారి యొక్క దర్శనం చేయించడం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా తెలంగాణలో మరో అన్నవరంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక దేవాలయంగా విరాజిల్లుతున్నటువంటి ఒక దేవాలయం. ఏం చెప్తారు భక్తులకు మీరు ఈ కార్తీక మాసం చివరి సోమవారం? కార్తీక మాసము చివరి సోమవారం సందర్భంగా కార్తీక మాసం అంటేనే హరిహరులకు ఇద్దరికీ విశేషంగా పూజ చేసుకోవాల్సిన సందర్భంలో ఉంటుంది. కాబట్టి అటు శివుడికి కానీ ఇటు విష్ణుమూర్తికి కానీ ఇద్దరికి ప్రీతికరమైనటువంటి ఒక మాసం కాబట్టి మళ్ళీ అందులో కార్తీక మాస సోమవారం ప్రత్యేకంగా మహిళలు వాళ్ళంతా ఒక పొద్దుతో వచ్చి ఇక్కడ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో వ్రతం ఆచరించడం వల్ల మనము ఈ జన్మలో చేసుకున్నటువంటి ఒక ఏదైనా పుణ్య ఫలితాలు కానీ ఏదైనా దోషాలు కానీ ఉంటే దోషాలు తొలగిపోయి వాళ్ళకు మంచి జరగడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎటువంటి దోషాలున్నా అవి తొలగిపోయి మంచి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మరో అన్నవరంగా దీని ప్రత్యేకత ఉంది. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నవరం, ఇటు తెలంగాణలో గూడెం సత్యనారాయణ స్వామి మరో అన్నవరంగా పిలుస్తారు. అయితే వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.
మనతో పాటు మరో అయ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏంది గురువు ఏంది? జయ శ్రీమన్నారాయణ. ఇది కార్తీక మాసం. కార్తీక మాసం మాసాలలోకెల్లా పరమ పవిత్రం. కార్తీక మాసం శివునికి కేశవునికి, కేశవుడు అంటే విష్ణుమూర్తికి, ఇరువురికి సమానమే. శివాలయాలైనా విష్ణువాలయాలైనా విష్ణు ఆలయాలలో వ్రతాలు ఎక్కువ జరుగుతాయి, శివాలయాలలో అభిషేకాలు ఎక్కువ జరుగుతాయి. గోదావరి తీరంలో గల శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం 1964 సంవత్సరం మాఘశుద్ధ ద్వాదశి క్రోధినామ సంవత్సరం లోపల మా తాతగారైన గోవర్ధన పెరుమాళ్ళ స్వామి చేత ప్రతిష్ఠింపబడింది. ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు ఈ దేవాలయంలో వ్రతాలకు ప్రసిద్ధి. ప్రతి మాసం వ్రతాలు జరుగుతాయి, కానీ సంవత్సరం లోపల ఒక 20,000 వ్రతాలు జరిగేది ఉంటాయి. కార్తీక మాసం ఇంచుమించుగా ఒక 10,000 వ్రతాలు జరుగుతాయి. కార్తీక మాసం గుట్ట పక్కనే గోదావరి ప్రవహిస్తుంది. గోదావరిలో స్నానం ఆచరించి కొండకు వచ్చి వ్రతాలు ఆచరించి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు స్వీకరించి తరించడం పరిపాటి. ఈ కార్తీక మాసం లోపల ఇది ద్వాదశితో కూడుకున్న బహుళ త్రయోదశి తిథి. ఈ తిథి లోపల కూడా ఒక 200-300 సామూహిక వ్రతాల కింద ఒక 200-300 జంటల పైన ఇప్పటికే అయినాయి వ్రతాలు. ఇంకా కూడా సాయంత్రం ఒక బ్యాచ్ ఉంది, వ్రతాలు జరుగుతాయి. మాఘమాసం బ్రహ్మోత్సవాలు, జనవరి లోపల గోదా కళ్యాణం, విశేషంగా కార్తీక మాసం లోపల తులసి కళ్యాణం, కార్తీక పౌర్ణమి జాతర ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. జయ శ్రీమన్నారాయణ. ఇది పరిస్థితి. ఇదంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతాయని చెబుతున్న పరిస్థితి అనుకుంది. కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని భక్తులు అధికంగా ఇటు గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ ప్రత్యేక పూజలు చేసుకుంటున్న పరిస్థితి. అయితే మనతో పాటు ఈవో గారు సరే టెంపుల్ ఈరోజు పరిస్థితి ఏంటి, అసలు ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. ఏంటి సార్, ఎట్లున్నాయి అసలు కార్యక్రమాలు? భక్తులందరికీ మనవి చేయనేది అనగా, మనకు తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెగుంటపై వెలిసిన తెలంగాణ అన్నవరంగా పిలుస్తున్న గూడెం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఉదయం నుండే భక్తులు వ్రతాలకు మరియు దర్శనానికి విచ్చేసినారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం పక్షాన అన్ని ఏర్పాటు చేయనున్నది. ముఖ్యంగా ఈ కార్తీక మాసం ప్రారంభం నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు వ్రతాలకు దర్శనాలకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసినారు. ముఖ్యంగా కార్తీక మాసం పంచపర్వాల సందర్భంగా మనకు ఈ నెల 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు 5 పౌర్ణమి సందర్భంగా వేల మంది సుమారు 70,000 మంది వరకు భక్తులు విచ్చేసినారు. మనకు అందరి సహాయసహకారాలతో ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరము ఇంకా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించనేది ముఖ్యంగా స్థానిక గౌరవ శాసనసభ్యులు గారి సూచనలు మరియు జిల్లా కలెక్టర్ గారి సూచనలు సలహాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ వారి మనకు సహకారంతో క్యూ లైన్స్ బందోబస్తు అన్ని ఏర్పాటు చేయననేది దేవస్థానం తరపున పందిర్లు, టెంట్లు, అన్నదానము, ప్రసాదాల వితరణ, మంచినీటి వసతి ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా చేయననేది. ఈ నెల 20 వరకు మనకు అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది. ఈ దేవస్థానంలో కార్తీక మాసం అతి ముఖ్యమైన మాసం. ఈ మాసంలో భక్తులు వేల సంఖ్యలో విచ్చేస్తారు. కావున ఈరోజు కూడా చివరి సోమవారం సందర్భంగా ఉదయం నుండే వ్రతాలకు భక్తులు విచ్చేసినారు. కావున ఎంతో మహిమాన్వితమైన సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వ్రతాలు ఆచరిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలలో చెప్తున్నారు. కావున ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో కానీ ఇతర పర్వదినాలలో విచ్చేసి స్వామివారి వ్రతాలను ఆచరించి స్వామివారి దర్శించుకొని తరించగలని కోరుచున్నాము. ఇది పరిస్థితి. అన్ని ఏర్పాట్లు చేశాం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా చూస్తున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే ఈ కార్తీక సోమవారం చాలా పవిత్రమైన రోజు కాబట్టి దీనికి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అందరికీ భక్తులకు సకల సౌకర్యం ఉండే విధంగా ప్రయత్నించామని చెబుతున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.